కడియం మండలం మురమండ గ్రామంలో జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శ్రీలక్ష్మి గణపతి వీవర్స్ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులు పూర్తి చేసి పునః ప్రారంభించారు. పురోహితులు గోవిందరాజుల చక్రపాణి, భక్తుల నాగేశ్వరరావు, సత్యవతి దంపతులతో పాటు మరో 8 జంటలు దంపతులతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ హాలు అభివృద్ధికి కృషి చేసిన ప్రతిపాటి రామారావు చౌదరి, సూర్యకుమారి దంపతులకు, పోతుల కిట్టయ్య, చింత సత్యనారాయణ భార్య సత్యవతి దంపతులకు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కర్ర వీరభద్రరావు ఎం న్యూస్ తో మాట్లాడుతూ 23 సంవత్సరాల క్రితం నిర్మించిన కమ్యూనిటీ హాల్ గత కొద్ది కాలంగా నిరుపయోగంగా ఉందని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రతిపాటి రామారావు చౌదరి కృషితో మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారన్నారు. ఈ రోజు ఆత్మీయ సత్కారం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో దేవళ్ల రామ్మోహన్ రావు, వట్టికూటి జానకిరామయ్య, గన్ని పెద్దబాబి, జట్ల తాతారావు, గుత్తి పండు, అల్లాల ప్రకాశం, బత్తుల కామేశ్వరరావు, బొమ్మన సురేష్, మాడ గణేష్, పిల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా ఆడపడుచులకు, కార్యకర్తలకు, ఇక్కడున్న అన్ని కులాల పెద్దలకు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు అందగా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకున్నాం. ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంతో కష్టంతో అనుకున్నాం, కట్టగలమా కట్టలేను. ఆ రోజున నాకు సొంత అన్నయ్యలాగా సింతా సత్యనారాయణ గారు నాకు కూడా ఉండి, చౌదరి గారు మొన్న ఇక్కడ దేవగిరికు బిల్డింగ్ కట్టకపోతే చాలా ఇబ్బంది పడతాం అంటే, ఏమంటే మరి ప్రస్తుతం మన గ్రాంట్లు ఉంటాయేమో అనుకుని దిగాం. ఫస్ట్ మన ఎంపీడీసీ ఎక్స్ మన కోరా తాతారాదేవి 75,000 గ్రాంట్ తెచ్చారు. ఎప్పుడంటే ఇది కూడా మీకు ముందు చెప్పాలి. మండలం మురమండ గ్రామం నుంచి నా పేరు కర్ర వీరభద్రరావు. మురమండ గ్రామంలో ఏఎంజీ నగర్ అనే ప్రదేశంలో చేనేత కార్మికులు, ఇతర కులాల వారు జీవిస్తున్నారు. ఇక్కడ మాకు అవసరమైన కళ్యాణ మండపం నిర్మించుకోవాలని 2001లో తలపెట్టాము. ఆ సందర్భంగా ఇక్కడ పెద్దలు క్రీస్తు చేతులు చింతా సత్యనారాయణ గారు, గ్రామ పెద్ద ప్రతిపాటి రామారావు చౌదరి గారు, ఇక్కడ వీవర్స్ కమ్యూనిటీకి చెందిన పాత గంగరాజు గారు, బొత్తుల సుబ్బారావు గారు, బొత్తుల గణపతి గారు, జట్ల మల్లయ్య గారు, వీరందరి సహకారంతో ఈ నిర్మాణం చేయాలని తలపెట్టాము. ఆ రోజున పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకపోగా ఈ రోజున ఇటీవల వచ్చిన ప్రభుత్వం సహకారంతో మళ్ళీ కొత్త నిధులు తెచ్చి ఈ రోజున మళ్ళీ పునఃప్రవేశం చేశాము. దీనికి గ్రామ పెద్దలందరూ సహకరించారు. ఈ రోజు నుంచి కళ్యాణ మండపం అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ఎవరికైనా కళ్యాణ మండపం కావాల్సిన వాళ్ళు మా గ్రామంలో ఇక్కడ వీవర్స్ పెద్దలు సంప్రదించి ఈ కళ్యాణ మండపాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో పూర్తవటానికి సహకరించిన ప్రతిపాటి రామారావు చౌదరి గారికి, గ్రామ పెద్దలకి మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ కళ్యాణ మండపం నిమిత్తం మాకు ఇంకా గ్రాంట్లు కావాలి. ఆ నిమిత్తం వారందరూ సహకరించి ఈ కళ్యాణ మండపం మరింత అభివృద్ధి జరిగేలా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.